హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Teja తెలుగు. ఈరోజు ఈ వీడియోలో నేను ఓఐఎస్కి ఈఐఎస్కి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అండ్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్కి మధ్యన తేడా చెప్తాను. అంతేకాకుండా కొన్ని ఇమేజ్ స్టెబిలైజేషన్స్ ఉన్నాయి, కొత్త టెక్నాలజీస్ వచ్చాయి, వాటి గురించి కూడా ఈ వీడియోలో చెప్తాను. ఆల్రెడీ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అండ్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ గురించి నేను లాస్ట్ వీడియోలోని చెప్పాను. మొబైల్ కెమెరా టర్మ్స్ గురించి ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో నేను చెప్పాను ఆల్రెడీ. ఆ వీడియో తనకు లింక్ నేను ఇక్కడ ప్లేస్ చేస్తాను, వెళ్ళి చూసేయండి ఎవరైనా చూడకపోతే. ఈరోజు ఈ వీడియోలో నేను ఇమేజ్ స్టెబిలైజేషన్ గురించి చెప్తాను. అసలు ఇమేజ్ స్టెబిలైజేషన్ అంటే ఏంటంటే, మనం రన్నింగ్ చేసినప్పుడు కానీ, సైక్లింగ్ చేసినప్పుడు కానీ, లేదా షేకీ హ్యాండ్స్ ఉంటాయి కదా, కొంతమందికి హ్యాండ్స్ షేక్ అవుతాయి. అట్లాంటి వాళ్ళకి కానీ ఏటవుతుంది అంటే, మనం వీడియో కానీ లేదా ఫోటో కానీ తీసినప్పుడు ఆ ఇమేజ్ అన్నది, ఆ వీడియో అన్నది బ్లర్ అయిపోవడమో, లేకపోతే మోషన్ బ్లర్ అవ్వడమో, లేకపోతే కొంచెం జిటర్ లాగా అనిపించడమో, ఇట్లాంటివి అవుతూ ఉంటాయి అన్నమాట. దానివల్ల మనకి క్లారిటీగా ఆ వీడియోలోని మనకి కంటెంట్ అన్నది కనిపించదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయడానికి మనకి ఇమేజ్ స్టెబిలైజేషన్ వచ్చింది. ఇది ఈవెన్ డిఎస్ఎల్ఆర్ కెమెరాస్లో కూడా ఉన్నాయి, లేటెస్ట్గా మనకేమో మొబైల్ కెమెరాస్లో కూడా వచ్చాయి అన్నమాట. ఈ ఇమేజ్ స్టెబిలైజేషన్స్లోని ప్రైమరీగా మనకి 2 టైప్స్ ఆఫ్ ఇమేజ్ స్టెబిలైజేషన్స్ ఉన్నాయి. అవి ఏంటంటే ఓఐఎస్ అండ్ ఈఐఎస్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అండ్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్. ఫస్ట్ వచ్చేసి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అంటే ఏంటంటే, బేసిక్గా మనకి హార్డ్వేర్ పరంగా పనిచేస్తుంది అని చెప్పాను కదా. ఆ హార్డ్వేర్ ఏంటంటే, ఇక్కడ మనకి కెమెరా సెన్సార్ ముందు ఉన్న లెన్స్ ఏదైతే ఉందో మనకి అది మూవ్మెంట్ అవుతుంది అనమాట. అయితే ఎక్స్ డైరెక్షన్లో కానీ లేదా వై డైరెక్షన్లో కానీ మూవ్ అవుతుంది అనమాట. 2D ఫార్మేట్లో మూవ్ అవుతుంది. దానివల్ల ఏంటంటే, మనకి రన్నింగ్ చేసినప్పుడు కానీ లేదా వాకింగ్ చేసినప్పుడు కానీ, మనం వీడియో షూట్ చేసినా లేదా ఫోటో షూట్ చేసినా మనకి జిటర్ అండ్ మోషన్ బ్లర్ అనేది రాదు, అండ్ క్లారిటీగా ఉంటుంది అనమాట ఇమేజ్. ఈ పర్టికులర్ ఓఎస్లోనే మనకు ఒక డిసడ్వాంటేజ్ ఉంది. అది ఏంటంటే, మనకి మొబైల్ ఫాస్ట్గా మూవ్ చేసినా, లేదంటే డిఎస్ఎల్ఆర్ కెమెరా అవ్వచ్చు, మొబైల్ అవ్వచ్చు, ఫాస్ట్గా మూవ్ చేస్తున్నప్పుడు ఏంటవుతుంది అంటే, మనకి ఆ బ్లర్నెస్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఓఎస్ అన్నది మనకి లెన్స్ ఏదైతే ఉందో ఆ లెన్స్కి మాత్రమే ఓఎస్ సిస్టమ్ ఉంటుంది. అంటే ఆ లెన్స్ మనకి ఎక్స్ డైరెక్షన్లోని వై డైరెక్షన్లో మూవ్ అవ్వడం వల్ల ఎక్కువ స్పేస్ అనేది ఆక్యుపై చేయదు. ఎక్కువ స్పేస్ ఉండదు, చాలా తక్కువ స్పేస్ ఉంటుంది అనమాట. మనం బేసిక్గా మొబైల్లో చాలా చిన్న స్పేస్ ఉంటుంది, ఆ చిన్న స్పేస్లోనే కొంచెం మూవ్ అవుతుంది. సో మనం ఫాస్ట్గా మూమెంట్ ఇచ్చితే గింబుల్ అంతా పర్ఫెక్ట్గా మనకి మొబైల్లోని, ఎస్పెషల్గా ఓఎస్లోని రాదనమాట. ఇది ఒక డిసడ్వాంటేజ్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈఐఎస్ అంటే ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్. ఈఐఎస్లో ఏం జరుగుతుంది అంటే, మనకి డిజిటల్గా వర్క్ అవుతుంది. దీనిలో హార్డ్వేర్ ఏ మూవ్మెంట్ ఉండదు, డిజిటల్గా వర్క్ అవుతుంది. ఇప్పుడు మనము వీడియో తీసామంటే ఆ వీడియోలోని 1/3 పార్ట్ క్రాప్ అయిపోయి, ఆ క్రాప్ అయిన ఇమేజ్ ఏదైతే ఉందో అది మనకి గైరోస్కోప్ సెన్సార్ అని చెప్పేసి ఉంటుంది. ఆ సెన్సార్ అన్నది కాంపెన్సేట్ చేసి మనకి పర్ఫెక్ట్ స్టెబిలైజ్డ్ ఇమేజ్ అన్నది లేదా స్టెబిలైజ్డ్ వీడియో అన్నది మనకి డిస్ప్లే చేస్తుంది అనమాట. అవుట్పుట్గా మనకి అన్స్టెబిలైజ్డ్ కాకుండా స్టెబిలైజ్డ్ అవుట్పుట్ వీడియో అనేది మనకి ఇస్తారనమాట. ఇది మనకి ఈఏఎస్లో ఉన్న ప్రాసెస్. ఈ ఈఏఎస్లోని మనకి డిసడ్వాంటేజ్ మీకు ఆల్రెడీ చెప్పాను. ఇందులోనే నేను చెప్పినప్పుడు ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది. దీనిలో క్రాప్డ్ ఇమేజ్ వస్తుంది. మనకి 1/3 పార్ట్ క్రాప్ అయిపోయి మనకి 2/3 పార్ట్ ఏదైతే ఉందో అదొక్కటే మనకి డిస్ప్లే అవడం వల్ల మనం ఇమేజ్నేమో క్లారిటీగా చూడలేము. అట్ ద సేమ్ టైం మనకి క్రాప్ అయినప్పుడు ఆబ్వియస్గా నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మెన్షన్ చేశాను, క్రాప్ అవ్వడం కానీ లేదా జూమ్ అవ్వడం కానీ జరిగితే ఏమవుతుందంటే మనకి రెజల్యూషన్ అనేది తగ్గిపోతుంది. ఈఐఎస్లోని ఈ ప్రాబ్లం ఉందన్నమాట. ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అండ్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్. ఇక్కడతో మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అంటే ఏంటో, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అంటే ఏంటో అర్థమై ఉంటుంది. వీటితో పాటు ఇమేజ్ స్టెబిలైజేషన్స్లో కొన్ని టెక్నిక్స్, కొత్త టెక్నిక్స్ మనకి రోజు రోజుకి వస్తూ ఉంటుంది అనమాట. ఇందులో వచ్చేసి మనకి గింబల్ స్టెబిలైజేషన్ అనేసి ఉంటుంది అనమాట. గింబల్ స్టెబిలైజేషన్ అంటే ఏంటంటే, ఈ గింబల్ స్టెబిలైజేషన్ అంటే ఏంటంటే, మనకి మొబైల్ తీసుకెళ్ళి గింబల్లో పెట్టేసి మనం షూట్ చేయడం కాదు. ఈ గింబల్ స్టెబిలైజేషన్ అంటే మనకి మొబైల్లోని కొంచెం అప్గ్రేడ్ చేశారనమాట. నేను ఆల్రెడీ నీకు ముందు చెప్పాను, ఓఎస్లోని మనకి 2Dలోనే మూవ్మెంట్ అవుతుంది. అంటే ఆ ఎక్స్ డైరెక్షన్లో కానీ వై డైరెక్షన్లో మాత్రమే మూవ్ అవుతుంది. ఈ గింబల్ స్టెబిలైజేషన్లో ఏంటంటే ఈవెన్ జెడ్ డైరెక్షన్లో కూడా మూవ్ అవుతుంది. అంటే మనకి ఆ లెన్స్ ఏదైతే ఉందో ముందుకి వెనక్కి కూడా వస్తుంది. నాట్ ఓన్లీ ఎక్స్ అండ్ వై డైరెక్షన్, మనకి జెడ్ డైరెక్షన్లో కూడా ఇలా మూవ్ అవ్వడం వల్ల వెన్ కంపేర్ టు ఓఐఎస్ అండ్ ఈఐఎస్ మనకి గింబల్ స్టెబిలైజేషన్ ఇంకొంచెం స్టెబిలైజ్డ్ అవుట్పుట్ అనేది వస్తుంది. దీనివల్ల క్లారిటీ ఇంకా ఎక్కువ ఉంటుంది. ఈ గింబల్ స్టెబిలైజేషన్ అనేది వివోలో వచ్చేది, వివో
ఫ్లాగ్షిప్ మొబైల్స్లో కూడా ఈ గింబల్ అదే వివో ఫ్లాగ్షిప్ మొబైల్స్లోని ఈ గింబల్ స్టెబిలైజేషన్ అన్నది మనకి అవైలబుల్గా ఉంది. ఈ గింబల్ స్టెబిలైజేషన్ ఎక్స్పెషల్గా మనకి అల్ట్రా వైడ్ లెన్సెస్లోనే ఉంటుంది. మనకి 3-4 లెన్సెస్ ఉంటాయి కదా, ప్రైమరీ లెన్స్ అనేసి, లేదా తర్వాత మ్యాక్రో లెన్స్ అని చెప్పేసి ఇలా ఉంటాయి కదా. వీటిలో మనకి అల్ట్రా వైడ్ లెన్స్ అని చెప్పేసి ఉంటుంది కదా మొబైల్లోనే. అల్ట్రా వైడ్ లెన్స్కి మాత్రమే ఈ గింబల్ స్టెబిలైజేషన్ అనేది అవైలబుల్గా ఉంటుంది. రీజన్ ఏంటంటే అల్ట్రా వైడ్లోనే మనకి చాలా పెద్ద ఏరియా కవర్ చేస్తుంది అనమాట. దానివల్ల ఏంటంటే ఇన్ కేస్ మనకి గింబల్ స్టెబిలైజేషన్తో పాటు EIS కూడా ఉంటే మనకి క్రేజీ కాంబినేషన్ ఉంటుంది. ఇంకా మనకి క్రాప్డ్ ఇమేజ్ కనిపించినా మనకి ఏంటంటే సబ్జెక్ట్ పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఎట్లాంటి 0.00% కూడా అన్స్టెబిలైజ్డ్ ఫుటేజ్ మాత్రం మనకు ఉండదన్నమాట. ఈ గింబల్ స్టెబిలైజేషన్ కాకుండా మనకి ఐఫోన్స్లోనే మనకి సెన్సార్ షిఫ్ట్ అని చెప్పేసి ఉంది. సెన్సార్ షిఫ్ట్ కూడా మనకి ఐఫోన్స్లోనేమో ఇది ఒక ఇమేజ్ స్టెబిలైజేషన్ టైప్ అనమాట. ఇక్కడ ఏంటంటే మనకి ముందు మీకు OIS EIS గురించి అండ్ గింబల్ స్టెబిలైజేషన్ గురించి చెప్పినప్పుడు నేను OIS అండ్ గింబల్ స్టెబిలైజేషన్లోని లెన్స్ మూవ్ అవుతాయి అని చెప్పాను కదా. బట్ ఇందులో ఏంటంటే మనకి వెనుకున్న సెన్సారే మూవ్ అవుతుంది. దీనివల్ల మనం ఇమేజ్ని క్రాప్ చేయక్కర్లేదు. అండ్ ఇమేజ్ మనకి ఫాస్ట్గా మూవ్ అయినప్పుడు OISలో మనం ఒక డిసడ్వాంటేజ్ చూసాం కదా, ఫాస్ట్గా మూవ్ అయినప్పుడు జిటర్ లాగా అనిపిస్తుంది, లేదా మోషన్ బ్లర్ అనిపిస్తుంది అని చెప్పాను కదా. అది అన్నది ఇందులోనే రికవర్ అవుతుంది. అందుకే మనం ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే మీరు ఐఫోన్స్లోనే మనము ఫాస్ట్ మూవింగ్ వీడియోస్ కానీ చూస్తే మనకి మంచి క్లారిటీగా ఉంటుంది. ఎక్కడ మీకు జిటర్ కానీ మోషన్ బ్లర్ కానీ ఎక్కడ కనిపించదు. రీజన్ ఏంటంటే దీనిలో సెన్సార్ అన్నది ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది అనమాట. లెన్స్కి కాదు, సెన్సార్కి ఉంటుంది ఇమేజ్ స్టెబిలైజేషన్. ఇది ఒక ప్లస్ పాయింట్ మనకి ఐఫోన్లోని. నెక్స్ట్ వచ్చేసి AI స్టెబిలైజేషన్. AI స్టెబిలైజేషన్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టెబిలైజేషన్ అనమాట. ఈ రోజుల్లోనే అన్ని ఎవ్రీథింగ్ మొబైల్లో ఉన్న ఎవ్రీథింగ్ మనకి AIతోనే పనిచేస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోనే పనిచేస్తుంది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టెబిలైజేషన్ మనకి ఏం చేస్తుంది అంటే మనకి ఒక ఫోటో, ఒక పిక్చర్ మనం తీసినప్పుడు ఆ పిక్చర్తో పాటు ఒక 5-6 పిక్చర్స్ దానంతా అదే తీసుకొని మనకి పర్ఫెక్ట్ ఇమేజ్, వీటిలో పర్ఫెక్ట్ ఇమేజ్ మనం మొబైల్ అన్నది హ్యాండ్తో మనం ఫోటో తీసామనుకోండి, చేతితో మనం ఫోటో తీస్తే చిన్న మోషన్ బ్లర్ అయితే మాత్రం ఉంటుంది. ఈ చిన్న మోషన్ బ్లర్ని రికవర్ చేయడానికి AI స్టెబిలైజేషన్ ఏ విధంగా పనిచేస్తుంది అంటే మనం ఒక ఇమేజ్ క్లిక్ చేస్తే ఒక 5-6 ఇమేజెస్ తీసుకొని వీటిలో పర్ఫెక్ట్ అంటే మోషన్ బ్లర్ లేకుండా, జిటర్ లేకుండా, ఎట్లాంటి అన్స్టెబిలైజ్డ్ పిక్చర్ కూడా దాన్ని సైడ్ చేసేసి పర్ఫెక్ట్ ఇమేజ్ ఏదైతే ఉందో ఆ పర్ఫెక్ట్ ఇమేజ్ మాత్రమే మనకేమో డిస్ప్లే మీద చూపిస్తుంది. ఇదంతా వెనక్కి జరుగుతుంది. మనకి డిస్ప్లే మనకు కనిపించడం మాత్రం పర్ఫెక్ట్ ఇమేజ్ చూపిస్తుంది. ఈ AI స్టెబిలైజేషన్ మనకి రానున్న కొద్దీ అన్నిట్లోనూ వస్తూ ఉంటుంది. శాంసంగ్ అల్ట్రా సిరీస్లోనే మనకి ఎక్కువగా AI స్టెబిలైజేషన్ అనేది మనం చూస్తూ ఉంటాము. వీటితో పాటు టెక్నాలజీ పెరుగుతూ ఉంటుంది, ఇంకా ఇమేజ్ స్టెబిలైజేషన్ అనేది అప్గ్రేడ్ అవుతూ ఉంటుంది అని అనుకుంటున్నాను నేను. ఇది ఫ్రెండ్స్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అంటే. మీకు అర్థమై ఉంటుంది ఇమేజ్ స్టెబిలైజేషన్ అంటే ఏంటంటే మనకి పర్ఫెక్ట్ అండ్ మోషన్ బ్లర్ లేకుండా ఉండాలంటే ఇమేజ్ స్టెబిలైజేషన్ అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఇమేజ్ స్టెబిలైజేషన్ బేసిక్గా మనకి నార్మల్ మొబైల్స్లోనైతే ఉండదు. మనకి ఫ్లాగ్షిప్ అండ్ హై ఎండ్ మొబైల్స్ ఉంటాయి చూడండి, వాటిలో మాత్రమే ఉంటుంది. 27,000 28,000లోనే ఏదో శాంసంగ్ అనుకుంటా, శాంసంగ్ S సిరీస్లోనే ఏదో చూశాను, ఒక మొబైల్ ఉంది. ఆ మొబైల్కి మాత్రమే మనకు OIS ఉంది. ఇది ఫ్రెండ్స్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అంటే. ఈ ఇమేజ్ స్టెబిలైజేషన్లోనే నేను ఆల్రెడీ OIS EISతో పాటు ఇంకో మరో 3 ఇమేజ్ స్టెబిలైజేషన్స్ చెప్పాను. అదేమో AI ఇమేజ్ స్టెబిలైజేషన్, గింబల్ స్టెబిలైజేషన్ అండ్ ఆల్సో నేను సెన్సార్ షిఫ్ట్ కోసం నేను చెప్పాను. మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి సబ్స్క్రైబ్ అవ్వమనండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా నేను రానున్న వీడియోస్లోని మీకు ప్రొవైడ్ చేస్తాను. అట్ ద సేమ్ టైం ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే నేను చెప్పిన వీడియోలోని మీకు ఏదైనా కంప్లైంట్ ఉన్నా, నా వాయిస్ అవ్వచ్చు, లేదంటే నా ఎక్స్ప్లెనేషన్ అవ్వచ్చు, నా ఎడిటింగ్ అవ్వచ్చు, ఏదైనా సరే కంప్లైంట్ ఉంటే కింద కామెంట్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. నేను దాన్ని నెక్స్ట్ వీడియోస్లో రికవర్ చేస్తాను. నేనేం మిస్టేక్ చేస్తున్నాను నాకైతే అర్థం కాదు కదా, మీకు అర్థమవుతుంది నేనేం మిస్టేక్ చేస్తున్నాను. సో నాకు మీరు కింద కామెంట్లో మెన్షన్ చేస్తే నేను నెక్స్ట్ వీడియోస్లో ట్రై చేసి నా బెస్ట్ నేను ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.